స్వీట్ కార్న్ రుచికరంగా ఉండడమే కాకుండా బరువు తగ్గేందుకు కూడా తోడ్పడుతుంది. త్వరగా కడుపు నిండేలా ఎక్కువ ఆహారం తీసుకోకుండా చేయగలదు. ఈ హెల్దీ టేస్టీ సూప్ను రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ చూసేయండి. స్వీట్ కార్న్ సూప్ తయారీకి కావలసిన పదార్థాలు: స్వీట్ కార్న్ పేస్ట్ ఆర్ మ్యాష్ 1 కప్పు, చికెన్ ముక్కలు లేదా కూరగాయల ముక్కలు 2 కప్పులు, నూనె కొద్దిగా, అల్లం వెల్లుల్లి రుచికి సరిపడా, క్యారెట్ ముక్కలు కొద్దిగా, వెనిగర్ కొద్దిగా, ఎంఎస్జీ కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడా, పంచదార తీపికి తగినట్టు, మిరియాల పొడి కొద్దిగా, కార్న్ఫ్లోర్ స్లరీకి తగినంత, ఉల్లి పరకలు కొత్తిమీర కొద్దిగా. స్వీట్ కార్న్ సూప్ తయారు చేసే విధానం: ముందుగా మొక్కజొన్న గింజలను మిక్సీ జార్లో వేసి బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. తరువాత సూప్ తయారీ కోసం చికెన్ స్టాక్ లేదా వెజిటబుల్ స్టాక్ తయారు చేసుకోవాలి. ఇందుకోసం చికెన్ బోన్స్ లేదా క్యారెట్, ఉల్లిపాయ, అల్లం వంటి మీకు నచ్చిన ఏవైనా కూరగాయల ముక్కలను నీటిలో వేసి దాదాపు 1-2 గంటల పాటు ఉడికించాలి. దీంతో వాటిలోని సారమంతా నీటిలో దిగిపోతుంది. ఇలా ఉడికించిన తర్వాత కూరగాయలన్నింటినీ లేదా చికెన్ ముక్కలను తీసేసి ఆ స్టాక్ను వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ను పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి చెయ్యాలి. నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి, క్యారెట్ ముక్కలు వేసి మాడకుండా లైట్గా వేయించుకోవాలి. తర్వాత దీంట్లో ముందుగా మిక్సీ పట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ వేయించాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో వడగట్టి పెట్టుకున్న స్టాక్ను పోసి బాగా ఉడకనివ్వాలి. సూప్ బాగా మరుగుతున్నప్పుడు దాంట్లో కొంచెం వెనిగర్, కొద్దిగా ఎస్ఎస్జీ వేసి ఉడికించాలి. ఈ సూప్ బాగా మరుగుతున్నప్పుడు పైన తేలే నురగను తీసెయ్యాలి. మరుగుతున్న సూపులో పంచదార, ఉప్పు వేసి రుచిని సరిచూసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కార్న్ఫ్లోర్ వేసి దాంట్లో నీళ్లు పోసి బాగా కలిపి స్లరీలా తయారు చేసుకోవాలి. తర్వాత సూపులో తగినంత మిరియాల పొడి, కార్న్ఫ్లోర్ స్లరీని వేసి కలుపుతూ మరగనివ్వాలి. సూప్ బాగా మరిగి కావలసినంత చిక్కదనం వచ్చాక సన్నగా తరిగిన కొత్తిమీర, ఉల్లి పరకలు వేసి స్టవ్ ఆఫ్ చేశారంటే టేస్టీ స్వీట్ కార్న్ సూప్ రెడీ అయినట్టే.